అదే పేదోని ఇంటి కళ కోసం ఈ డబుల్ బెడ్రూమ్ డ్రా తీయక ముందు నా పైన 3 కేసులు బనాయించారు. ఏది మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడి చేస్తే ఆ రోజు ఎటుపోయింది. ఈరోజు వీళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తారు కదా. చేసేటోళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి గారి చెంచాలు. వాడు జగదీశ్వర్ రెడ్డి గారు కొందరు వాడి కిందున్న చెంచాగాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో నిన్నటి ల్యాండ్ స్కామ్ 40 కోట్ల ల్యాండ్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ని బయట పడకుండా ఏదైతే కొన్ని సామెతలు ఉంటాయి, ఏది నిజం చెప్పులేసుకునే ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు నిజాన్ని బయటికి తీస్తే వీళ్ళు నిజాన్ని బయటికి రావద్దు, వరుణ్ పైన బట్టగాల్చి మీదేద్దాం, వరుణ్ పైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇందులో చాలా మంది ఉన్నారు, పేదలు నిరుపేదలు. అంటే అరే 16,000 మంది పేదలు కాదా? వీలేనా పేదలు? డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నలే పేదలు కదా. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేదని అప్లై చేసుకున్నారు. ఇల్లు లేదని అప్లై చేసుకున్న తర్వాత కూడా అందులో కూడా ఏం చేశాను, బీఆర్ఎస్లో తిరిగిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్, బీఆర్ఎస్లో తిరిగిన వాళ్ళకే ఆ ఇంటి పట్టాలు, బీఆర్ఎస్లో తిరిగిన వాళ్ళకే దళిత బంధు, బీఆర్ఎస్లో తిరిగిన వాళ్ళకే బీసీ బంధు, బీఆర్ఎస్లో తిరిగిన వాళ్ళకే ఇంకేదన్నా బంధు. ఇవన్నీ కూడా ఎలక్షన్ల కోసం తీసుకొచ్చిన బంధులన్నీ కూడా ఏం చేశారు, ఎలక్షన్లో తప్పుడు పత్రాలు ఇచ్చి మళ్ళీ అప్పుడే బంద్ చేసినారు. అదేవిధంగా చూసుకుంటే ఆ రోజు కలెక్టరేట్లో ఏదైతే డ్రా తీసినారో ఇదే లబ్ధిదారులు చెప్తున్నారు కదా, ప్రతి డ్రా సిస్టమ్కి వీడియో రికార్డింగ్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ కలెక్టర్ దగ్గర ఉందా? మున్సిపల్ కమిషనర్ ఎట్లా తీస్తున్నాడు డ్రా? మున్సిపల్ కమిషనర్ తీసిన డ్రా చెల్లనే చెల్లదు. అట్లా చెల్లకుండా ఉండేటట్టు ఉండడం కోసమే ఇదే జగదీశ్వర్ రెడ్డి ఆ పి రామాంజన్ రెడ్డి అనే మున్సిపల్ కమిషనర్తో తీపిచ్చాడు. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లం ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేస్తే క్యాన్సిల్ కావాలి, క్యాన్సిల్ అయితే అవతల పార్టీ పైనే వేయాలి. అయితే 315 ఇండ్లు 375 ఇండ్లు ఏదైతే ఉన్నాయో కలెక్టర్ సమక్షంలో డ్రా తీసినారు. ఎప్పుడు కలెక్టర్ ఉన్న 5 నిమిషాలు డ్రా తీసాడు. కలెక్టర్ పోయిండు, స్టేజ్ పైకి ఎంతమంది ఎక్కాలో అంతమందికి ఎక్కింది. ఎక్కిన వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. కొందరు నాకు ఫోన్ చేసి ఏమంటారు అంటే మీకెందుకు, మీ ఉంటే మీకెందుకు. అరే నువ్వెవడరా పోయి నన్ను అడగడానికి, మీ ఉంటే మీకెందుకు? నువ్వు ఉండే తప్పు. నువ్వు స్టేజ్ పైన తప్పు చేసి నన్ను నువ్వెందుకున్నావు, నువ్వెందుకు అడుగుతున్నావు అంటే ప్రశ్నించొద్దా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? అవినీతిని బయట పెట్టే హక్కు లేదా? అవినీతిని బయట పెడితే మా ఇంటికి వస్తారా? నేను జగదీశ్వర్ రెడ్డి ఇంటికి 16,000 మందితో నేను పోలేనా? బరాబర్ పోతా జగదీశ్వర్ రెడ్డి ఇంటికి. వాడు చిల్లర చేస్తే వానికి తగిన బుద్ధి అంటే ఎన్నికల్లో ఓడిపోవడం గెలవడం లేకపోతే ఇంకో కేసీఆర్ గాడే ఇంట్లో పండుకోలే జనం చీకొడితే దాన్ని చీకొట్టుడు అంటాడు. వాడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి అవినీతి చేస్తే ఇంటికి పంపిన వాళ్ళని. మేము 10 ఏళ్ళు ఇక్కడ సూర్యాపేట అవినీతి చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. వీడు లక్కీగా 2,000 ఓట్లతో మేము ఆటో సింబల్ పైన 2,000 ఓట్లతో వీడు గెలిచినోడు. వీడు గెలిచిన దాని తర్వాత కేసీఆర్ అనే వాడు ఉన్నందుకు వీడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి బయటికి పంపిస్తారు. మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, వీళ్ళందరూ కూడా మీ జీవితాలు నాగం చేసుకోకండి. వచ్చినోడు బీఆర్ఎస్ అంతో ఉంటే మీకు ఏమవుతుంది? వాని లబ్ధి కోసం వాని చెంచాలు జగదీశ్వర్ రెడ్డి గారి చెంచాలుగా ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారో నేను అది కూడా చూస్తారు. నాకు తప్పకుండా వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. ఎందుకు అంటే ఇట్లాంటి జిహాదీగాళ్ళు, ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసుకునేటోళ్ళు, టెర్రరిస్ట్ మాటలు మాట్లాడేటోళ్ళు మా ఇంటికి కారము, చెప్పులు లేకపోతే అన్ని తీసుకొని వస్తారంట. రమ్మను, మేమేం చేతిలో గాజులు వేసుకొని కూర్చున్నామా? ఒక్కొక్కరిని దంచితే ఏం చేయాలో అది కూడా మేము చేయగలుగుతాం. జగదీశ్వర్ రెడ్డి గారు పోలీసు అధికారం ఉందని పోలీసులతోని గతంలో మా పైన ఎన్నో కేసులు పెట్టిండు, భయపడలే. 15 కేసులు పెట్టిండు, భయపడలే. ఇప్పుడు కూడా ఎవడు భయపడతాడు? నువ్వు అధికారంలో లేవురా భయ్. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఈ సమస్య తీర్చడానికి నువ్వు ఉండక నువ్వు నా పైన దాడి చేసేది, మా ఇంటికి వచ్చేది అని ఎవరింటికి పోవాలి భయ్? మీరు 300 మంది కానీ 800 మంది మిమ్మల్ని మోసం చేసినట్టు జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోవాలి. వాళ్ళ ఇంటికి కాకుండా నా ఇంటికి వస్తారా? ఏం పీకుతారు నా ఇంటికి వచ్చి? డ్రా నేను తీసిందా, లేకపోతే పట్టాలు నేను ఇచ్చిందా నెంబర్ లేకుండా? నేను చేసిందా? ఇది నేను చేస్తే నా ఇంటికి రావాలి. తప్పని బరాబర్ చెప్తా. మళ్ళీ చెప్తున్నా, కలెక్టర్ అనేటోడు వెంకట్రావు అనేటోడు తప్పు చేసిండు. ఆయన ఉండాల్సిన ప్లేస్లో ఆయన లేకుండా తప్పు చేసి నా పైకి అంటే ఇది ఎట్లయినా క్యాన్సిల్ అయితే రామాంజన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ తీసాడు కాబట్టి ఇది ఏదో పార్టీ పైన బట్టగాల్సి మీదేసి సంకిరేని వరుణ్ ఇప్పుడు మాట్లాడింది కాబట్టి క్యాన్సిల్ అయ్యేదాన్ని వరుణే చేపించండు అని చెప్తే అయిపోతుంది అని బరాబర్ క్యాన్సిల్ అయితే. ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. చిల్లర చేష్టలు చేస్తే అరే మీ చేసిన ఏ ఒక్క అవినీతిని కూడా
10 ఏళ్ళు ఆర్టీఐలు వేసినా కానీ మీరు ఒక్కదాన్ని కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఇప్పుడు బరాబర్ అన్ని బయటికి తీస్తా. మీ అందరి జగదీష్ రెడ్డిగా అరే నువ్వు నా ఇంటికి పంపించుడు కాదు, నేను చెప్తున్నా నీ నాగారం ఇల్లు ఏదైతే ఉందో అది నీ హైదరాబాద్ ఇల్లు అన్ని ముట్టడి కాదు. ఈ 16,000 మందికి అయ్యే జాగాలు పంచి పెడతా. ఈ 16,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నీ హైదరాబాద్ ఇంటికి పట్టుకొస్తా, నీ నాగారం ఇంటికి పట్టుకొస్తా. నువ్వు చూసుకోరా, నీ క్యాంపస్ కూడా పట్టుకొస్తా. నువ్వు ఎట్లా నిద్రపోతావు కూడా చూస్తా. నేను భారతీయ జనతా పార్టీ తరఫున బరాబర్ ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. సంకినేని వరుణ్గా నేను ఇక్కడ ఏదైతే మా ఇంటి మీదకి వచ్చిండ్రో దీనికి జగదీశ్వర్ రెడ్డి అనేటోనికి చెప్తున్నా. నేను అరే జగదీశ్వర్ రెడ్డి బరాబర్ నీ దగ్గరికి వస్తానండి. నువ్వు చిల్లరగాలని నా ఇంటికి పంపితే నేనేం చేయాలో కూడా చేసి చూపిస్తా. గతంలో నువ్వు అధికారం లేదు, మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినారా బై క్యాంప్ ఆఫీస్ దగ్గరికి. నువ్వు నా దగ్గరకో నా మీదకో రావడం కాదు కదా. నువ్వు 100 మంది 1000 మంది పోలీసులని వలయంగా పెట్టుకున్న రోజే ఆ వలయాన్ని ఛేదించి నీ ఇంటి లోపలికి వచ్చిందిరా. నేను ఈ రోజు నాకేం తక్కువ కాదు. బరాబర్ మళ్ళీ 16,000 మంది ఎవరైతే అర్హులు ఉన్నారో 800 కాదు, ఈ 800ని కూడా కలుపుతా. ఈ 800 చిల్లరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చిల్లరగాళ్ళని ఒక్కొక్కటి ఇంకా 2 3 వచ్చినోడు ఎవడైతే ఉన్నాడో వాడే ధర్నాలు లీడ్ చేస్తుండు. ఈ చిల్లరగాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడి నా పైన ఎంత బురద జల్లినా కానీ నేను తగ్గేదే లేదు.